హాయ్ అండి. నా పేరు డాక్టర్ లీలాకృష్ణ ప్రసాద్, కన్సల్టెంట్ గ్యాస్ట్రో సర్జన్ ఎట్ కామినేని హాస్పిటల్, విజయవాడ. ఈ మధ్య చాలామంది గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తున్నాయి, కడుపులో నొప్పి ఉంటా ఉందని చెప్పి చాలా ఫ్రీక్వెంట్‌గా వినపడతా ఉందనమాట. ఇంతకుముందు ఇంత ఇన్సిడెన్స్ అనేది ఉండేది కాదు. చాలా ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ పెరిగింది ఈ మధ్య. సో, ఈట్లి గురించి అసలు ఎందుకొస్తాయి? గాల్ బ్లాడర్ ఎక్కడుంటుంది? సో, అలా వస్తే ఏం చేయాలి? నివారణ ఏంటి? అనేది కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్‌గా గాల్ బ్లాడర్ అనేది లివర్ కింద కుడివైపు ఎముకలుగా రిబ్స్ ఉంటాయి కదా! రిబ్స్ కింద ఉంటదనమాట. సో, చిన్న బెలూన్ షేప్‌లో ఉంటుందది. జనరల్‌గా బైల్ అనేది పసరు అంటారనమాట. పసరు లేదా బైల్ అనేది లివర్‌లో తయారవుద్ది. అది ఈ గాల్ బ్లాడర్‌లో ఒక 50 ఎంఎల్ నిల్వ ఉంటుందనమాట. మిగతాది ఇంటెస్టైన్స్‌లోకి వెళ్ళిపోతా ఉంటుంది. జనరల్‌గా ఈ బైల్ పసరు ఏంటంటే మనకి జీర్ణానికి, ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో ఈ గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అయ్యి అందులో ఉన్న పసరు, బైల్ జ్యూస్ అనేది ఫుడ్‌తో కలిసి మనకి డైజెషన్‌కి హెల్ప్ చేస్తుందనమాట. సో, ఎందుకు ఈ రాళ్ళు ఫామ్ అవుతాయి? జనరల్‌గా ఈ బైల్ జ్యూస్‌లో కొలెస్ట్రాల్, కాల్షియం సాల్ట్స్ ఉంటాయన్నమాట. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ అనేది ఎక్కువ తక్కువ అవ్వటం వల్ల అవి స్టోన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ఇసుక రేణువుల్లా ఉంటాయి. లేకపోతే చిన్న స్టోన్స్ 2, 3 ఎంఎం ఉంటాయి. లేదా పెద్ద స్టోన్స్ 5 ఎంఎం, 1 సెంటీమీటర్ ఈ సైజ్ వరకు పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు 2 సెంటీమీటర్ సైజ్ కూడా పెరుగుతూ ఉంటాయి అంటారు. సో, జనరల్‌గా ఎవరిలో వస్తూ ఉంటాయి ఈ రాళ్ళు అనేది? ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళలో, జంక్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళలో, స్పైసీ ఫుడ్డు, ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. కొంతమంది ఎక్కువ బరువు ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. లేదా లేడీస్‌లో ఎక్కువ కనబడతా ఉంటాయి. ఫీమేల్‌లో ఈ ఇన్సిడెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైము ఈ బరువు తగ్గడానికి కొంచెం తొందరగా తగ్గడానికి ఫాస్ట్‌గా చేస్తూ ఉంటారనమాట. డైటింగ్ చేయడం, అన్నం తినకపోవడం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా ఈ రాళ్ళనేది ఫామ్ అవుతా ఉంటాయి. సో, ఇట్లా ఫామ్ అయినప్పుడు జనరల్‌గా లక్షణాలు ఏముంటాయి? ఏం ప్రాబ్లమ్ ఉంటా ఉంటది జనరల్‌గా అనమాట. సో, ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు పై కడుపు భాగంలో నొప్పొస్తా ఉంటుంది. లేదా రిబ్స్ కింద నొప్పొస్తా ఉంటుంది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే కంటిన్యూయస్‌గా నొప్పి ఉంటా ఉంటుందనమాట. సో, లేదా ఇన్ఫెక్షన్ లేకపోతే అప్పుడప్పుడు నొప్పొస్తా ఉంటది. లేదా కొన్నిసార్లు ఏదైనా కడుపులో నొప్పి అని చెప్పి మనం స్కాన్ చేయించుకున్నప్పుడు రాళ్ళనేది బయటపడతాయి. వీటిని ఇన్సిడెంటల్ గాల్ స్టోన్స్ అంటారనమాట. సో, ఇట్లా ఉన్నప్పుడు వీటిలతో వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? సో, రాళ్ళున్నాయి, నాకు కడుపులో నొప్పేం లేదు, దీనికి ఏం చేయక్కర్లేదు కదా అని అనుకోవచ్చు కొన్నిసార్లు అనమాట. సో, ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు? ఈ రాళ్ళు సైజ్ పెరిగి అక్కడ కొంచెం బ్లాక్ అయితే గనక, అంటే గాల్ బ్లాడర్‌లో ఉన్న పసరు కిందకెళ్ళదు. వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే నొప్పి స్టార్ట్ అవుద్ది. సో, వాటిలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే సివియర్‌గా కడుపులో నొప్పి రావడం, ఫీవర్ రావడం, వాంతులు అవ్వడం ఇలాంటివి జరుగుతా ఉంటుంది. పర్టిక్యులర్‌గా షుగర్ పేషెంట్‌లో ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు దానికున్న రక్త ప్రసరణ కూడా తగ్గిపోయి కడుపులో నొప్పి సివియర్‌గా రావడం, గ్యాంగ్రీన్ అవ్వడం అంటారనమాట. అంటే కుళ్ళిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అది అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడే కొన్నిసార్లు తెలుస్తాయి. లేకపోతే తెలియకపోవచ్చనమాట. లేదా ఈ చిన్న రాళ్ళు ఈ పసరు నాళంలోకి జారుతాయనమాట గాల్ బ్లాడర్‌లోంచి. అంటే పైనుంచి లివర్ నుంచి తయారయ్యే పసరు కిందకి ఎళ్ళకుండా, ఇంటెస్టైన్స్‌లోకి ఎళ్ళకుండా బ్లాక్ చేస్తదనమాట. బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది? పైనుంచి వచ్చే పసరు ఆగిపోయి కామెర్లు వస్తాయి. లేదా లివర్‌లో ఇన్ఫెక్షన్, చీముగడ్డలు రావచ్చు. లేతే ఈ రాళ్ళ వల్ల ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్, ప్యాంక్రియాటైటిస్ అంటారనమాట. ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ రావచ్చనమాట. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, లేదా కొంతమంది నాకు 5 ఏళ్ల నుంచి స్టోన్స్ ఉన్నాయండి, ఇప్పటివరకు నాకు ఏ ప్రాబ్లమ్, అది మీ అదృష్టం అనమాట రాకపోవడం అనేది. వస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో, వీటికి ఏం చేయాలి? సో, మందులేమన్నా వాడుకోవచ్చా? లేకపోతే ఆపరేషనే చేయించుకోవచ్చా? జనరల్‌గా మందులనేది లాంగ్ స్టాండింగ్ వాడాల్సి ఉంటుంది. వాటిలతో కూడా ఏంటంటే టెంపరరీ రిలీఫే అది. అంటే కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసుకోవడం ఉపయోగపడతాయి తప్ప కంప్లీట్‌గా దాన్ని తగ్గించడానికి ఉపయోగపడదు. ఈ రాళ్ళు అనేది సైజు పెరగకుండా ఈ మందులు కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. అది కూడా 2, 3 ఏళ్ళు వాడాల్సి ఉంటుందనమాట. సో, అవి వాడుతున్నప్పటికీ ఈ కాంప్లికేషన్స్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. సో, జనరల్‌గా ఇంకా నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ ఒకటే ఉంది. లాప్రోస్కోపిక్ పద్ధతిలో, అంటే కీహోల్ సర్జరీ అంటారు కదా! ఆ లాప్రోస్కోప్ పద్ధతిలో కంప్లీట్‌గా గాల్ బ్లాడర్ విత్ స్టోన్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఒట్టి స్టోన్స్ రిమూవ్ చేయడం అనేది గాల్ బ్లాడర్‌లో ఉండదు. చాలా సార్లు అడుగుతా ఉంటారు. ఒట్టి స్టోన్స్ తీయొచ్చు కదా! కిడ్నీలో రాళ్ళైతే అట్లా తీస్తారు, గాల్ బ్లాడర్‌లో తీయడానికి అలాంటి టెక్నిక్ ఏం లేదా అని చెప్పి. గాల్ బ్లాడర్ మనం పార్ట్ ఆఫ్ ది బాడీ కదా! ఉపయోగపడుతుంది కదా! ఉంచొచ్చు కదా! అంటారనమాట. సో, అలాంటి పద్ధతి ఇంతవరకు అయితే ఏం డెవలప్ అవ్వలేదు. గాల్ బ్లాడర్‌లో ఉన్న రాళ్ళు ఏదైనా హోల్ పెట్టి తీస్తే అందులోంచి పసరు బయటకొచ్చేసేసి ఇన్ఫెక్షన్స్ రావడం, కడుపులో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. సో, గాల్ బ్లాడర్ అనేది కంప్లీట్‌గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లాప్రోస్కోప్ పద్ధతిలో చేస్తాము.
నెక్స్ట్ సరే ఈ రాకుండా ఎలా కాపాడుకోవచ్చు? సో, మెయిన్‌గా ఏంటంటే ఈ ఫ్యాట్ ఫుడ్స్ అయి తగ్గించుకోవాలి. స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్స్ అయి అవాయిడ్ చేయాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. కొంచెం రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాకింగ్ చేయడం అలాంటివి చేసుకోవచ్చనమాట. సో, గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే నెక్స్ట్ మాకు హెల్త్ ఏం ప్రాబ్లమ్ రాదని చాలామంది అడుగుతా ఉంటారు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవని. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేజర్ ప్రాబ్లమ్ ఇష్యూ అయితే ఏముండదు. టైప్ అంతా నార్మల్‌గానే ఉంటది. కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. అది కొన్నిసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్‌తో కూడా పెరిగే అవకాశం ఉంది. గాల్ బ్లాడర్ లేకపోయినా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గ్యాస్ ట్రబుల్ సంబంధించిన మందులు వాడుకుంటే సరిపోతుంది. సో, పై కడుపు భాగంలో నొప్పొస్తా ఉంటే గ్యాస్ ట్రబులే అనుకోని మందుల షాప్‌కెళ్ళి గ్యాస్ ట్రబుల్ మందులు వాడుకుంటూ అట్లా కంటిన్యూ చేయకుండా అలాంటి ఇబ్బంది ఏమన్నా ఉంటే గనక ఖచ్చితంగా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. అవసరమైతే స్కానింగ్ చేయించుకోండి. నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తెలుసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.